మళ్ళీ ఈయనకి ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు కావాలి. అందుకే 2015లో కూడా కాలేజ్ అమ్మాయి మీదే ఇలాగే చేస్తారు. 2019లో ఆ కేసు దాఖలాలు అంటే ఒక 6 నెలల శిక్ష పడి వచ్చింది. టీనేజర్స్ అంటే ఇష్టం. అండ్ అలాగే టీనేజ్ అమ్మాయిలు సైడ్ డాన్సర్లు ఉన్నా సరే ఈయన కన్నుబడిందంటే ఆ పిల్లలు ఉండాల్సిందే. ఆమెని తరచు ఇంకా అవుట్డోర్లని అటనిటని కూడా పట్టుకెళ్ళేవాడు. జానీ మాస్టర్ ఇదివరకు ఒకసారి కూడా 2015 ఏమో ఒకసారి పడింది ఆయన మీద ఒకటి, ఎవరో ఒక అమ్మాయి కాలేజ్ అమ్మాయిని యూజ్ చేసేసాడని. అయితే నిజంగా ఇలాంటి వదంతుల వల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పటికే కాస్టింగ్ కోచనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది ఏర్పడింది. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఇంకా ఇవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మాస్టర్ అనకండి, జానీ మాస్టర్, జానీ మాస్టర్, జానీ మాస్టర్. మాస్టర్ అనే పదానికి ఒక వాల్యూ అనేది ఉంది, ఒక విలువ ఉంది. సో జానీ అని పిలవండి చాలు, అంతే. జానీ మాస్టర్ అనాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ అనండి, కొరియోగ్రాఫర్ జానీ అనండి, అంతే. అంతమించి ఇంకా జానీ మాస్టర్ అనకండి. ఆ పదానికి ఉన్న వాల్యూ పోతుంది. వై అంటే ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళని కూడా మాస్టర్ అంటే ఇంకెలా, మాస్టర్ అనే పదానికి వాల్యూ ఉండదు బేసికలీ. అండ్ నెక్స్ట్ శ్రేష్ఠి శర్మ ఈ పిల్ల పేరు. తను 14 years ఉన్నప్పుడు ఈయనతో పరిచయం. అప్పుడప్పుడు 2017 అంటే డి జోడి, సుధీర్ రష్మి ఉన్న టైం అది. ఎవర్ యాంకర్స్ ఐ డోంట్ నో, బట్ ఈయన జడ్జ్ డి జోడి. ఆ తర్వాత 2019లో ఛాంపియన్స్ మధ్యలో ఏదో వచ్చింది. సో ఇప్పుడు ఆ డి జోడి టైంలో పరిచయం అయింది. నాకు ఇలా డ్యాన్స్ అంటే ఇష్టం, అది ఇది, ఆ పాప బాగానే చేస్తుంది అని చెప్పేసి తనతో పాటు ఆ కొరియోగ్రఫీ టీంలో పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఛాంపియన్స్ టైంలో ఈమెని ఏదో ఉద్ధరించాలి. యాక్చువల్గా మంచి కంటెస్టెంట్ చేసి ఒక మంచిగా నేను డాన్సర్గా పరిచయం చేయాలి అందరికీ. ఇతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు ఆమెను. స్టార్టింగ్ ఎప్పుడైతే తను వచ్చిందో 14 ఏళ్ళ వయసులో, ఆ టైంలోనే ఇతను అటు ట్రావెల్ అవుతా ఉండేవాడు కదా, కూడా పట్టుకెళ్ళేవాడు టీంతో సహా. తను వచ్చేది. సో ఆమె మీద ఆల్రెడీ ఒకసారి అత్యాచారం చేశాడు. తర్వాత పలుమార్లు కూడా అలాగే లైంగికంగా వేధిస్తా వచ్చాడు. ఈ పిల్లకి ఏంటంటే అప్పుడు చిన్నమ్మాయి, తెలియని వయసు, కానీ ఒకటే గోల్, సరే ఏదో చేస్తున్నాడు ఏంటో, మొత్తానికైతే మన గోల్ ఏంటి, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, అలాగే ఉంది. కానీ తనకు తెలుసు వీళ్ళని లైంగికంగా వేధిస్తున్నాడు, ఇది ఎంతైనా సరే తప్పు, ఎవరికైనా చెప్పాలి. ఎవరికైనా చెప్పి ఇంట్లోనే ఎక్కడని చెప్పామనుకో మళ్ళీ పంపరు. అవును, నా గోల్ ఏమో ఇది, సరే చెప్పడం అలా అని చెప్పి వీరి దగ్గర నుంచి మానేసామనుకో ఇప్పుడు వచ్చినంటే అవకాశం మళ్ళీ రాదు. చాలామంది ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్గా కొంతమంది మంచి డైరెక్టర్స్ కింద చెయ్యాలి. ఆ మంచి డైరెక్టర్స్ కింద అసిస్టెంట్గా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అవును, వీళ్ళు ఇప్పటికైనా వెంటనే అవ్వరు, వీళ్ళు ఇంకా చాలా టైం పడుతుంది. సేమ్ ఇలాగే కొరియోగ్రాఫర్ అవ్వాలంటే మంచి స్టార్ కొరియోగ్రాఫర్ కింద కొన్నాళ్ళు చేయాలి అసిస్టెంట్గా. ఆల్రెడీ జానీకి ఇంతకుముందు బీభత్సమైన అసిస్టెంట్లు ఉంటారు. ఇలా మొన్న వచ్చింది, పైగా అందరికంటే చిన్నది. ఆమె ఏం కంపోజ్ చేస్తుంది, ఆమెను ఎంత కాదన్నా ఒక సైడ్ డాన్సర్లా చూస్తాడే తప్ప ఇంకోలాగైతే చూడరు. అంటిల్ అండ్ అన్లెస్ మాస్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప తనకంటే ఒక ఇంపార్టెన్స్ ఉండదు ఆ గ్రూప్లో. సో ఆ విధంగా తను సరే ఇప్పుడు ఇంతమందిలో నాకు ఇంపార్టెన్స్ ఉంది, ఈ ఇంపార్టెన్స్ నేను కాపాడుకోవాలి, పైగా వీడికి లొంగొద్దు, మధ్యలో డిఫెండ్ చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు సడన్ గా వచ్చినప్పుడు వెనక వచ్చేసి మీద పడి కింద పడి ఏదో చేసేవాడు. ప్లీజ్ ఇప్పుడు వద్దండి కానీ చిరాకు పడి తోసింది అనుకో, ఈ కోపాన్ని అక్కడ చూపిస్తాడు ఫ్లోర్లో. చేసి చూపించు, కట్ నేను చెప్పింది నువ్వు చేసేది ఏంటి, నార్మల్ అబ్బా ఏంటి కింగ్ సినిమాలో బ్రహ్మానందం లాగా అందరి ముందు. నాట్ బ్రహ్మానందం లాగా కదా, అదంతా కామెడీ. మళ్ళీ అది ఓకే, బట్ ఇప్పుడు ఆస్పెక్ట్ అదే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు సీరియస్ గానే నేను చెప్పేది నువ్వు చేసేది ఏంటి అని అందరి ముందు అవమానించేవాడు. అయ్యో వీడిని ఏదన్నా అంటే అందరి ముందు అవమానిస్తున్నాడు, సెట్ లో తీర్చుకుంటున్నాడు ఆ పగలంతా. సో అడ్జస్ట్ అయ్యింది కొన్నాళ్ళు, ఇంకేం చేయలేని పరిస్థితుల్లో. కానీ దేనికైనా ఒక ఉంటది, సహనం కోల్పోతారు ఏదో ఒక క్షణంలో. ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ప్రతిసారి ఇలాంటివి అయినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోక తప్పట్లా. అలానే శ్రీరెడ్డి గురించి మాట్లాడుకున్నా, ఆ పిల్ల స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చాలా మంది అవకాశాలు ఇస్తామంటే లొంగిపోయింది. మహామహుల్ని మీట్ అయింది. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నాకు అన్నారంటే ఏదో రోజు నేను పెద్దగా ఏదో అవుతాను, షార్ట్ టైంలో నాకు ఈ స్థాయికి వచ్చాను నేను అని చాలా ఫీల్ అయింది. తనకు తను ఊహించుకుంది. ఏది నన్ను ఏదో చేస్తానన్నావు కదా అంటే పోవే ఎల్ అని మొహం మీద అంటే కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా. అందుకే ఆ రోజు ఛాంబర్స్ ముందు అలా చేసింది. సేమ్ ఇప్పుడు ఈ అమ్మాయి అయినా ఇప్పుడు ఇంతెందుకు మన మలయాళం ఇండస్ట్రీలో కూడా అందరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటికి వస్తేనే కదా వరుస రాజీనామాలు అయ్యాయి. ఈవెన్ కోలీవుడ్ లో కూడా అంతే, రాధిక గారే గట్టిగా మాట్లాడారు. స్టార్ హీరోల గురించి కూడా చెప్పింది, మహా హీరోల గురించి కూడా ఇలా చేసే వాళ్ళని చెప్పేసింది. అంటే ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పుకుంటాము. సరే గతంలో స్టార్టింగ్ లో అనుభవించాం, కరెక్టే, అందరూ పడ్డారు ఈ బాధలన్నీ. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కూడా పడతానే ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఇప్పటికైనా చెప్పకపోతే మేము ఆల్రెడీ అన్నీ చూసేసాము, స్టార్ స్టేటస్ అన్నీ చూసేసి ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా సంపాదించి ఉన్నాం. వచ్చిన కొత్తల్లో మేము పడ్డ కష్టాలు ఇవి, ఇప్పుడు వచ్చే పిల్లలు ఎందుకు పడాలి అని చెప్పేసి వీళ్ళు వాయిస్ ఇచ్చారు చాలా మంది. చిన్మయ్ ఎప్పటి నుంచో చాలా మంది గురించి మాట్లాడుతూనే ఉంటుంది, ఇవన్నీ బయట పెడతానే ఉంటుంది. ఆ పిల్లని కూడా చాలా మంది పిచ్చిదానిలా చూస్తారు, కానీ తను చెప్పే దాంట్లో లోతుగా ఉంటాయి. తను చూసేవే చెప్పొద్దు, ఊరికి ఏం చెప్పదు. ఇప్పుడు అలాగే ఈయన జానీ, తను మళ్ళీ నేను ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ని, నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు మొన్నటికి. అంతకుముందు నేను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని. ఇప్పుడు నేను కాదు అంటే నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళినా సరే నేను ఒక్క ఫోన్ చేస్తే నేను ఎవడూ తీసుకోడు. పైగా అలా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావా, నీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మావాడే, నాకు రాజకీయంగా కూడా బాగా ఇది ఉంది. సో నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇండస్ట్రీలో ఉండాలి అంటే నాకు అణిగిమణిగి ఉండు, లేదు అంటే అసలు మొత్తం వదిలేసుకొని వెళ్ళిపో, అంతే. అంత నుంచి ఇంత కష్టపడింది, ఇన్నాళ్ళు తక్కువ టైంలో ఈడి దాకా వచ్చాను అని చెప్పి చాలా వరకు అడ్జస్ట్ అయ్యింది పాపం ఆ పిల్ల. ఇప్పటికి 5-6 years నుంచి అడ్జస్ట్ అవుతానే ఉంది. ఒకనొక స్టేజ్లో ఈయన మోజు తీరిన తర్వాత మళ్ళీ ఈయనకి ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు కావాలి. అందుకే 2015లో కూడా కాలేజ్ అమ్మాయి మీదే ఇలాగే చేస్తారు. 2019లో ఆ కేసు దాఖలాలు అంటే ఒక 6 నెలల శిక్ష పడింది, వచ్చింది. టీనేజర్స్ అంటే ఇష్టం. అండ్ అలాగే టీనేజ్ అమ్మాయిలు సైడ్ డాన్సర్లు ఉన్నా సరే ఈయన కన్ను పడిందంటే ఆ పిల్లలు ఉండాల్సిందే. ఆమెని తరచు ఇంకా అవుట్డోర్లని అటనిటని కూడా పట్టుకెళ్ళేవాడు. నెక్స్ట్ మన ఫారిన్ డాన్సర్స్ ఉంటారు, బికినీ డాన్సర్స్, కొన్ని సినిమాలలో అలా ఉంటారు కదా. రియాలిటీ బిగ్ బాస్ లో కూడా మొన్న చీల్ గర్ల్స్ లాగా నాగార్జునతో అలా ఫారిన్ గర్ల్స్ వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ నేను కొరియోగ్రాఫర్ని, నేను కనుక అన్నానంటే నీకు అసలు ఈ ఛాన్స్లే ఉండవు. టాలీవుడ్లో ఇంకేదన్నా వుడ్ వెతుక్కోవాల్సిందే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, లొంగాల్సిందే. వాళ్ళు లొంగిపోయేవాళ్ళు. పైగా వాళ్ళకి ఎలా చెప్పి లోపరుచుకునేవాడు, ఇంకోటి పేమెంట్ ఎంత ఇస్తున్నారు నీకంటే 10,000 per day, 20 ఇప్పిస్తా తీసుకో. ప్రొడ్యూసర్కి చెప్పేవాడు ఈ డాన్సర్స్ అందరికి 20 అండి పేమెంట్ అని. వీళ్ళు చేసే రాజకార్యాలకి ప్రొడ్యూసర్ చేత పేమెంట్ ఇప్పించేవాడు. నీకు అర్థమైందా? ఈజీ మనీ, అంటే తన చేతి నుంచి పోవట్లేదు కదా, నచ్చిన డాన్సర్లు అందరినీ పెట్టేసుకోవడం. వాళ్ళ దృష్టిలో అప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ ఇప్పిస్తున్నాడు అనేది ఉంటుంది తప్ప ప్రొడ్యూసర్ ఏముంటది కదా. పలానా మాస్టర్ దగ్గరికి వాడుకున్నాడులే కానీ ఛాన్స్ అయితే బాగా ఇప్పించేవాడు, రెగ్యులర్గా పిలిచేవాడు, ఇలా ఉండేది. టీనేజ్ అమ్మాయిలని అసలు వదిలేవాడు కాదు. సో అలా ఎన్నో గడిచిపోయేది. పెద్ద హీరోలకు పని చేస్తాను నేను చేసేదంటే స్టార్ హీరో సినిమాకి ఖచ్చితంగా స్టార్ హీరోకే చేస్తా. నా కింద ఉన్నావంటే నీకు షార్ట్ టైంలో నువ్వు కూడా స్టార్ అయిపోతావు. ఇలా వాళ్ళని లోపరుచుకునేవాడు. సో ఈ శ్రేష్ఠి శర్మ స్టార్టింగ్లో పాప ఈ పిల్ల లొంగిపోయినప్పటికి కూడా తను కొంచెం ఎదుగుతూ ఉన్న వయసు వచ్చినప్పుడు మళ్ళీ చిన్నపిల్లల మీద ఇతని దాష్టికం ఎలా అయితే ఉందో అలాగే చేసుకుంటే ఈమెకి అనిపించింది, ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి చెప్పేసింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.